అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఐ హేట్ యూ రావణ్' 9వ భాగం. రచయిత బుజ్జి గారు. నివేద్ పైకి వస్తాడు. శృతి చుట్టూ చూస్తూ ఉంటుంది. ఏమైనా కావాలా చిన్ని అని అంటాడు. ఏం వద్దని. నాకు నిద్రొస్తుందంటుంది. సరే అని తనని చేతిలోకి తీసుకొని బెడ్ మీద పడుకోపెడతాడు. అలా పడుకోపెట్టే ప్రాసెస్‌లో శృతి పెదాలు వేద్ పెదాలను టచ్ అవుతాయి. శృతి ఫాస్ట్‌గా ఫేస్ పక్కకు తిప్పుకుంటుంది. తనని చూసి చిన్ని అని పిలుస్తాడు. తను నాకు నిద్రొస్తోంది లైట్స్ ఆఫ్ చేయండని అంటుంది. తనకి ఇంకా ఏమీ మాట్లాడటం ఇష్టం లేదని అర్థమై వేద్ లైట్స్ ఆఫ్ చేసొచ్చి శృతి పక్కనే పడుకుంటాడు. మీరేంటి నా పక్కన పడుకుంటున్నారు? వద్దు. మీరు వేరే రూమ్‌లోకి వెళ్ళండని అంటున్న తనని గట్టిగా పట్టుకొని పడుకో చిన్ని ప్లీజ్ అని అంటాడు. తానింతకు ముందు నిద్రొస్తుందని అన్నది గుర్తుకొచ్చి ఇంకా ఏమీ మాట్లాడకుండా పడుకుంటుంది. శృతిని తన గుండెలపైకి తెచ్చుకొని ఒక చెయ్యి తన భుజంపై వేసి ఇంకో చేత్తో తన చెయ్యి పట్టుకొని పడుకుంటాడు. ఈరోజు ఎందుకో వేద్‌కి ప్రశాంతంగా ఉంది. తను ప్రేమించిన తన చిన్ని తన దగ్గర ఉంది కదా! అందుకేనేమో వేద్ హ్యాపీగా పడుకుంటాడు. శృతి కళ్ళు తెరిచి వేద్‌ని చూస్తుంది. ప్రశాంతంగా పడుకొని ఉన్న తనని చూస్తూ తన మనసులో తనతో ఎన్ని కలలు కన్నదో గుర్తు తెచ్చుకొని బాధపడుతూ తనని గట్టిగా పట్టుకొని పడుకుంటుంది. నా ప్రాణం ఉన్నంత వరకు నా మనసులో మీరే ఉంటారు అని అనుకుంటూ ఐ లవ్ యూ అని చెప్పి పడుకుంటుంది శృతి. మార్నింగ్ 5 AM వైజాగ్. వివిధకి జీవన్ కాల్ చేస్తాడు. వివిధ చూసుకొని అప్పుడే కాల్ చేశారేంటి ఆయన అని లిఫ్ట్ చేసి గుడ్ మార్నింగ్ జీవన్ గారు అంటుంది. గుడ్ మార్నింగ్ డాక్టర్ వస్తారా అని అంటాడు. వస్తారానా? ఎక్కడికి అని అంటుంది. కడప వెళ్ళాలి డాక్టర్ మనం అని అంటాడు. అవును కదా! కానీ ఇంత మార్నింగా? నా డ్యూటీ 7 వరకు జీవన్ గారు అని అంటుంది. అవునా అని ఓకే వెయిట్ చేస్తా అని అంటాడు. బయట కార్‌లో ఎందుకు? రండి లోపలికి అని అంటుంది. రావాలా? పర్లేదా? నేనొస్తే హాస్పిటల్‌లోకి అని అంటే ఏమీ కాదు రండి అని అంటుంది. సరే వస్తున్నా అని కార్‌ని లాక్ చేసొస్తాడు లోపలికి. తనొచ్చేసరికి పేషెంట్‌ని చెక్ చేస్తూ తనతో నవ్వుతూ మాట్లాడుతున్న వివిధని చూసి భలే ఉంటుంది ఈ అమ్మాయి అని అనుకుంటాడు. వివిధ కొంచెం బొద్దుగా ఉంటుంది. బుగ్గలు కూడా బొద్దుగా ఉంటాయి. సొట్ట బుగ్గలు కూడా. నవ్వితే ఆ బుగ్గల మధ్య ఉన్న సొట్ట లోపలికి వెళ్తూ మళ్ళీ బయటికి వస్తూ చూడ్డానికి భలే క్యూట్‌గా ఉంటుంది. జీవన్ తనని చూసి సో క్యూట్ అనుకోకుండా ఉండలేకపోతాడు. ఎవరైనా అంతే అనాలి మరి. అంత క్యూట్‌గా ఉంటాయి పాప బుగ్గలు. పేషెంట్‌ని చూస్తూ తనతో మాట్లాడుతూ పక్కకి చూసిన తనకి పక్కనే జీవన్ ఉంటాడు. జీవన్‌ని అంత దగ్గరగా చూసేసరికి పాపకి మాటలు రావు పాపం. గుడ్ మార్నింగ్ అని అంటూ ఇంకా ఏమి మాట్లాడాలో కూడా అర్థం కాక అలానే ఉంటుంది. ఏమైంది డాక్టర్ గారు? ఇంతసేపు బాగానే మాట్లాడారు కదా! ఇప్పుడు మీ వాయిస్ మ్యూట్ అయ్యిందేంటి? ఎందుకని అని అంటాడు. వివిధ మనసులో మీరు నాకంత దగ్గరగా ఉంటే నాకు మాటలు రావడమే లేదు మరి. ఏం చేసేది నేను అనుకోని ఏమీ లేదు అని అక్కడ నర్స్‌కి, ఆ పేషెంట్‌కి ఏమివ్వాలో అన్నీ చెప్పి రండి జీవన్ గారు అని హాస్పిటల్ బయట ఉన్న గార్డెన్‌లోకి తీసుకొని వెళ్తుంది. మార్నింగ్ 7 AM ఒకరి కౌగిలిలో ఒకరు భద్రంగా పడుకొని ఉంటారు. అప్పుడే అభికి కాల్ వస్తుంది. తనకి దూరంగా ఉన్న మొబైల్ రింగ్ అవుతుంటే ఇద్దరికీ మెలుకువ వస్తుంది. నిధి లేచి అభికి దూరంగా జరిగి నాకు నిద్రొస్తోంది. డిస్టర్బ్ చేయకండనంటే ఓయ్! మై బేబీ డాల్ టైం 7 అయింది అని అంటాడు. అవునా! అంత టైమైనా నాకు మెలుకువ రాలేదేంటి అని అంటే తమరేమో మరి నా వెచ్చని కౌగిలిలో ఒదిగిపోయారు కదా! అందుకే అని అంటాడు అభి. అంత లేదులే కానీ వదులు నన్ను అని అంటుంది. హలో మిసెస్ అభిరామ్ మార్నింగ్ వాటా కోటా ఇవ్వకుండానే బెడ్ దిగితే తప్పు. ఐ వాంట్ డీప్ అండ్ స్పోర్ట్ కిస్ అని తనని గట్టిగా పట్టుకొని తన పెదవుల్ని కిస్ చేస్తూ తన పెదవుల్లోని మధురాన్ని రుచి చూసి వదిలి తనని చూస్తాడు. పాపం ఎర్రగా అయిపోయాయి తన పెదవులు. ఏంటే నేను 10 మినిట్స్ కూడా కిస్ చేయలేదు. అప్పుడే ఇలా అయిపోయాయి. ఇంకా 2 అవర్స్ చేస్తే అవి ఏమైపోతాయో? వాటికి నా పెదవుల తడి స్పర్శ కావాలంటరా అని అంటాడు. వదలండి అని కోపంగా చూస్తూ బయటకు వెళ్ళిపోతుంది. వెళ్తున్న తనని చూస్తూ ఈరోజు ఏం జరిగినా నువ్వు ఇలానే ఉండాలని అనుకుంటాడు. కొన్ని నిజాలు నీకు తెలుస్తాయి. కొన్ని బంధాలు నీకు దూరమవుతాయి. అన్నింటికి నువ్వు సిద్ధంగా ఉండాలని అనుకొని తన మొబైల్ తీసుకొని చూసి నెంబర్ చూసి నవ్వి కాల్ బ్యాక్ చేస్తాడు. ఒరేయ్! నువ్వు ఇంకా పడుకునే ఉన్నావా? అని అంటున్న వాయిస్‌కి హలో డాన్ మామ రెస్పెక్ట్ ఇక్కడ. నీ కూతురికి మొగుడ్ని. నువ్వు ఓకే అంటే నీకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలని అంటే బయటే ఉన్నారా? ఎంత కావాలో అంత ఇస్తారా? అని అంటాడు. అప్పుడే ఎగేసుకొని వచ్చావా మామ అంటే ఇది నా ఫ్రెండ్ ఇల్లు కూడా అని నువ్వు వస్తావా? నేను రావాలా? అని అంటాడు. మామ నువ్వు నాకు తెలియదు. నేను నీకు తెలీదు. నువ్వు నీ ఫ్రెండ్ కొడుకుతో మాట్లాడుకో ఉంటా అని కాల్ కట్ చేస్తాడు.
మిశ్రా గారు నవ్వుతూ అమిత్ గారిని చూస్తుంటే, "నువ్వు ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నావంటాడు. భలే అల్లుడు దొరికాడు బాయ్ నీకు. నువ్వే కనిపిస్తున్నావు నాకు తనలో అని అంటాడు. కంత్రీగాడు అని నవ్వి సరేరా వెళ్దాం లోపలికి అని లోపలికి ఎంటర్ అవుతాడు డాన్ మామ. నిధి వాళ్ళ అన్నయ్య రూమ్‌కి వెళ్దామని చూస్తే రూమ్ లాక్ చేసి ఉండడంతో ఈరోజేంటి అన్నయ్య ఇంకా లేవలేదు అనుకుని అన్నయ్యకి కాల్ చేద్దామని రూమ్‌కొస్తుంది. అప్పుడే డాన్ మామతో కాల్ మాట్లాడి వెనకకు తిరిగిన తనకి తననే చూస్తున్న నిధిని చూసి ఇది విన్నదా ఏంటనుకొని ఏంటని అంటాడు. మొబైల్ అని అడిగితే ఎందుకు? నా మాటలు విన్నదా ఏంటిప్పుడు? చెక్ చేస్తుందా అని అనుకొని ఎందుకని అంటాడు. అన్నయ్య ఇంకా లేవలేదని అంటున్న తనతో తనకి రెస్ట్ అవసరం ఇప్పుడు. మీ అన్నగాడు అదే మా బావ లేచి ఏం చెయ్యాలి? పడుకోనివ్వు తనని అని చెప్పి ఇంకా అరగంట తర్వాత నేను కాల్ చేస్తాలే అని అంటాడు. సరే అని నీకు టీ ఆర్ కాఫీ అని అడుగుతున్న తనని తన మీదకు లాక్కొని నాకు ఇంకోసారి కావాలని అంటాడు. వదులు అని వెనక్కి జరిగి నిన్నడిగాను చూడు అసలు నాకు బుద్ధి లేదు అని వాష్‌రూమ్‌లోకి వెళ్తుంది నిధి. తనని వెళ్తూ ఉంటే ఓయ్ బంగారం అని పిలిచి లవ్ యూ అని ఫ్లయింగ్ కిస్ ఇస్తాడు. నాకేమీ వద్దు అని కోపంగా డోర్ వేసుకుంటుంది నిధి. వివిధ నివేద్ చెల్లెలు అని ఎప్పుడు తెలుస్తుందో జీవన్‌కి. వివిధ తన మరదలని తెలిస్తే? డాన్ మామ ఇంట్లోకి ఎంటర్ అవుతాడు. మిశ్రా గారు నివేద్‌ని కలవాలని అంటాడు అక్కడ పనిచేసే వాళ్ళతో. వేద్ బాబు ఇంకా లేవలేదండి. మీరు లోపల కూర్చోండి అని చెప్తే లోపలికొస్తారు. మిశ్రా ఇంకా అమిత్ గారు. నిధి వాష్‌రూమ్‌లోకి వెళ్ళగానే తనని నవ్వుతూ చూసి మా మామ ఎంటర్ అయి ఉంటాడే ఇంట్లోకొచ్చాడా అని తన రూమ్ బయట నుంచే చూస్తాడు. కింద సోఫాలో దర్జాగా కూర్చొని అన్నీ అబ్జర్వ్ చేస్తున్న డాన్ మామని చూసి అబ్బో! చాలానే ఉన్నాయి మామ దగ్గర. మీ కారణంగా వాళ్ళ అన్న చనిపోయారని మా బావగాడికి తెలిస్తే నీ పరిస్థితి ఏంటి మామ? నీ కూతుర్ని అసలు నీతో పంపించను కూడా పంపించడు అని అనుకొని తననే చూస్తుంటాడు. చుట్టూ చూస్తూ ఉన్న అతను తననే చూస్తూ ఉన్న రావణ్‌ని చూసి కళ్ళు ఎగరవేస్తాడు. అక్కడ పనిచేసే రంగయ్యని పిలిచి రంగయ్య ఎవరో వచ్చారు ఎందుకో తెలుసుకున్నావా అని అంటే చిన్నయ్యోరు కోసం వచ్చారని అంటాడు. మా బావ ఇంకా లేవలేదు అని వాళ్ళని చూసి చెప్తూ మరింటికి వచ్చిన అతిథికి మర్యాద చేయాలని తెలియదా? కాఫీ లేక అసలే మిల్క్ బాడీలా ఉన్నాడు. ఈ ఏజ్‌లో కూడా రోజూ పాలు తాగుతాడేమో. పాలివ్వండి పంచదార వేసని అంటే డాన్ మామ రావణ్‌కొక లుక్ ఇచ్చి ఇంట్లో ఆడవాళ్ళెవరైనా ఉంటే వాళ్ళతో గ్లాస్ వాటర్ ఇప్పించండి చాలు అంటాడు. ఏం తెలివి మామ నీకు. నీ కూతురు చేత్తో మంచినీళ్ళైనా తాగాలనే ఫీల్ అవ్వకు. నీ కూతురే నీకు టీ ఇచ్చేలా చేస్తా అని లోపలికి వెళ్తాడు. అప్పుడే ఫ్రెష్ అయ్యి శారీ కట్టుకొని తల తుడుచుకుంటుంది నిధి. తనని వెనక నుంచి చూసిన రావణ్ ఇది దీని అందంతో నన్ను చంపేస్తోంది. మామ మామ నీ కూతుర్ని ఇంత అందంగా నా కోసం కనిచ్చిన నీకు ఈరోజు మంచి పార్టీ ఇస్తా అని వెనక నుంచి పట్టుకుంటాడు. దూరంగా ఉండలేక తన చేతుల స్పర్శ తన నడుముకి తగులుతూ ఉంటే నిధి వదలండని అంటుంది. అక్కడ రావణ్ కదా వదులుతాడా? లేదు. తన చేతులతో ఆ నడుముని నలిపేస్తూ తన చేతులు తన ఎద దగ్గరికి తీసుకొని వెళ్తుంటే ఏం చేస్తున్నారని తన చేతుల్ని పట్టుకొని ఆపేస్తుంది నిధి. ఏంటి బంగారం చాలా సెక్సీగా ఉన్నావు. నీ తడిగారే కురుల నుంచి వచ్చే ఆ నీటి చుక్క నన్ను నిలవకుండా చేస్తున్నాయి. నీ నడుము వంపుల్లో నన్ను దాచుకోమని అవి ఆరాటపడుతున్నాయి. నీ ఒంటి రంగు ఉందే అది నేను తగలగానే చూశావా ఎలా ఎర్రగా కందిపోతుందో? నా స్పర్శ కోసం నీ తనువు ఎదురు చూస్తూ నన్ను రా దరికి రా అని పిలుస్తున్నాయి అని తన జుట్టు ముందుకు వేసి తన వీపు భాగంలో నుంచి తన మెడ వరకు తన పెదవుల ప్రయాణాన్ని కొనసాగిస్తాడు రావణ్. ఆ స్పర్శకి నిధి వదలండని అంటుంది. వదలను. నువ్వు నాకు ముద్దు పెట్టాలని అంటాడు. కుదరదు. నేను పూజ చేసుకోవాలి వదలండి అని అంటే వదలను అని తనని తన వైపుకు తిప్పుకొని తన తడి పెదవుల్ని ఆమె పెదవులతో తాకుతూ అలానే కిందకొస్తాడు. తన నెక్ నుంచి తన ఎదభాగంని తగులుతూ వస్తున్న తన పెదవుల ప్రయాణం తన పొట్ట మీదికి చేరి తన చీరని జరిపి తనని ఊరిస్తున్న నాభిని చేరి అక్కడ తడి ముద్దులు పెడుతూ తన నడుమును పట్టుకొని తన ఫేస్‌కి గట్టిగా అదుముకుంటాడు. నిధికి రావణ్ చేస్తున్న పనికి ఊపిరి ఆగేలా అనిపిస్తుంది. తనకి రావణ్ తనతో అలా బిహేవ్ చేసింది గుర్తొచ్చి తనని వెనక్కి నెట్టి వాష్‌రూమ్‌లోకి వెళ్తుంది. అలా వెళ్ళిన తను ఎందుకో అతని స్పర్శకి నేను అంత వశమైపోతున్నాను. అతను నాతో ప్రవర్తించిన తీరుని ఎందుకు నేను మర్చిపోయాను. ఏది ఏమైనా తనకి దూరంగా ఉండాలని అనుకుని ఐ హేట్ యూ రావణ్. నా లైఫ్‌లో నేను నీతో అనుకున్న కలలు మొత్తం నాశనం చేసేశావు. ఇప్పుడు నువ్వు నన్ను తాకినా నాకు నువ్వు చేసిందే గుర్తొస్తుంది. ఐ హేట్ యూ. ఎందుకు నాకు దగ్గరగా ఉంటున్నావు? వెళ్ళిపో. నిన్ను చూస్తూ ఉంటే నేనా బాధని ప్రతిసారి గుర్తు చేసుకొని బాధపడతాను. ఐ హేట్ యూ రావణ్ అని మళ్ళీ స్నానం చేసి వేరే శారీ కట్టుకొని బయటకి వెళ్ళిపోతుంది. రావణ్ వైపు చూడకుండా. రావణ్‌కి అర్థమవుతుంది నిధి ఫీలింగ్స్‌ని తనకి బాధగా
అనిపిస్తోంది. కానీ ఆ టైంలో తనలా బిహేవ్ చేయడం తలుచుకుంటే తనకు కూడా తన మీద అసహ్యం వేస్తుంది. ఎప్పుడు నా మీద కోపం తగ్గుతుందో అని అనుకుని తను వేద్‌కి కాల్ చేస్తాడు. ఇరువురు ఒకరిని ఒకరు గట్టిగా పట్టుకొని పడుకున్న శృతి, వేద్ రావణ్ కాల్‌తో వేద్‌కి మెలుకువ వచ్చి తన చేతికి దగ్గరగా ఉన్న మొబైల్ తీసుకొని కాల్ లిఫ్ట్ చేసి, "ఏంటి బావా మార్నింగ్‌నే కాల్ ఏంటి?" అని అంటే, "టైం 8 అవుతోంది బావా" అంటాడు. ఓహ్ గాడ్! అసలు మెలుకువే రాలేదు. ఓకే వస్తున్నా అని కాల్ కట్ చేస్తాడు. తనకి దగ్గరగా చేరి తన చొక్కాని గట్టిగా పట్టుకొని పడుకున్న శృతిని చూస్తూ తన నుదుటిపై ముద్దు పెట్టి వెనక్కి జరగాలనుకున్న తన షర్ట్‌ని శృతి చేతిలో ఉంటుంది. గట్టిగా పట్టుకొని పడుకున్న తనని చూసి ఆమె చేతిలో నుంచి షర్ట్‌ని విడిపించుకొని కిందకి వెళ్తాడు. నిధి రావణ్‌ని చూడకుండా కిందకొస్తుంది. పట్టీల సౌండ్‌కి, గాజుల సౌండ్‌కి అటుగా చూసిన డాన్ మామకి నిధి కిందకొస్తూ కనిపిస్తుంది. తనని అలానే చూస్తూ ఉంటాడు ప్రేమగా. కిందకి వస్తూ అటుగా చూసిన తనకి సోఫాలో కూర్చొని ఉన్న ఇద్దరిని చూసి ఎవరా వీళ్ళు అని అనుకుంటూ వాళ్ళనే చూస్తుంటుంది. అప్పుడే రావణ్ రూమ్ నుంచి బయటకొచ్చి వాళ్ళనే చూస్తున్న నిధితో బావని కలవాలని వచ్చారని చెప్తూ వాళ్ళకి టీ ఆర్ కాఫీ ఇస్తావా నీ చేతులతో అని అంటాడు. రావణ్ వైపే కోపంగా చూస్తూ కిచెన్‌లోకి వెళ్తుంది. తనని కోపంగా చూడడం చూసిన డాన్ మామ రావణ్ వైపు చూసి ఏమైందని అడుగుతాడు కళ్ళతో. ఏమీ లేదని కళ్ళతోనే సమాధానం ఇచ్చి కిందకొచ్చి సోఫాలో వాళ్ళకి ఎదురుగా కూర్చుంటాడు. రావణ్‌ని చూస్తూ నా కూతుర్ని నాతో తీసుకువెళ్తే ఏం చేస్తావురా నువ్వు అని అంటాడు. ఏముంది మామ నేను కూడా ఇల్లరికం వచ్చేస్తా నీతో పాటు తనని అంటాడు. నిన్ను ఎవరు రానిస్తార్రా? నా పాప ఒప్పుకోవాలి గదా! నీ మీద నా పాప కలలో ఏదో మిస్రా తనని బాధపెట్టావా నువ్వు? నీ వల్ల నా పాప బాధపడిందని తెలియాలి. నిన్ను చంపడానికి కూడా నేను వెనకడుగు వెయ్యనని సీరియస్‌గా అంటాడు. అసలు విషయం మీకు తెలిస్తే మీరెలా రియాక్ట్ అవుతారో ఏమో అనుకొని నీ పాప నాది మామ. తన దగ్గరికి రావడానికి నేనసలు వెనకడుగే వెయ్యను. మీరు ఆపలేరు కూడా. తను కూడా అని అంటాడు. డాన్ మామ మాత్రం తన కూతుర్ని చూస్తూ ఉంటాడు. వంట రూమ్‌లో అటూ ఇటూ తిరుగుతూ రంగయ్యతో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్న తన కూతుర్ని అపురూపంగా చూస్తూ ఉంటాడు. కథ ఇంకా ఉంది. మరి నిధికి తన తండ్రి ఒక డాన్ అని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుంది? వేద్ తన సొంత అన్నయ్య కాదని తెలిస్తే తట్టుకోగలదా? మరి వేద్ తల్లిదండ్రిని నిధి వాళ్ళ నాన్న చంపాడని వేద్‌కి తెలిస్తే రియాక్షన్ ఎలా ఉంటుంది? మరోపక్క శృతి మనసుని వేద్ మారుస్తాడా? అభి పట్ల నిధి తన ప్రేమని మళ్ళీ తిరిగి తెచ్చుకుంటుందా? ఇంకొక పక్క తన మరదల్ని చేసుకోవాలనుకున్న జీవన్ తను ఎవరితో అయితే ఫ్రెండ్‌షిప్ చేస్తున్నాడో ఆ అమ్మాయే తన మరదలని తెలుసుకుంటాడా? మరి ఈ ముగ్గురు జంటలు ఏ విధంగా కలుసుకుంటాయి? ఏ విధంగా ఒక్కటవుతాయో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.